గరం గరం వార్తల్ని సహసమర్పిస్తున్న వారు ఇక్ఫా యూనివర్సిటీ. అందరికీ నమస్తే. ఇక్ఫా యూనివర్సిటీ సహసమర్పించు గరం గరం వార్తలకి స్వాగతం. చలో మస్తు వార్తలు పట్టుకొచ్చిన మీకోసం. ఇలా ముందుగల హెడ్లైన్. క్యాజువల్ గా జరగమన్నాడట అంజల్ని. ఎవరన్నా నమ్ముతారా వీళ్ళ మాటల్ని? కాంగ్రెస్ మారుస్తున్నది పేర్లు గుర్తులు. ఇవేనా వాళ్ళు ముందు రావాలన్న మార్పులు? ఆర్జీవీ చేసిండు పుష్ప డాన్స్. ఫుల్ ఖుషి అవుతున్నారు ఆయన ఫ్యాన్స్. చైన్ తెంపుకొని పోతున్నారు దొంగలు. బస్సుతో గుద్ది పట్టుకున్నారు ప్రయాణికులు. 10 పాస్ అయిండు 11వ దావత్ ఇచ్చిండ్రు ఊరందరికి. మార్పు రావాలి, కాంగ్రెస్ కావాలి అంటే ఏమో అనుకున్నావు. కాంగ్రెస్ వస్తే ఎంత మారుతుందో అని ఎదురు చూసినావు. కానీ నిజంగా ఎవ్వరు ఊహించని మార్పులు బగ్గంటే బగ్గ జరుగుతున్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, అంతకు మించే. అవును, వాళ్ళు కోరుకున్నట్టే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇక రావాల్సింది మార్పే కాబట్టి అదే పనిని ముంగటేసుకున్నది రేవంత్ సార్ సర్కారు. అందుకే రాష్ట్రం కోడు, గుర్తు, గేయం అన్నిటిని వరుస పెట్టి మారుస్తున్నది. మరి వాళ్ళు అనుకుంటున్న మార్పు ఇదేనో ఇంకేదన్నా ఉన్నదో వాళ్ళకే తెలియాలి. కానీ ఇప్పటికే రాష్ట్రం కోడు టీఎస్ ఉంటే దాన్ని వద్దని చెయ్యూపి చేతి గుర్తోళ్ళు టీఎస్ ప్లేస్ లో టీజీకి జై కొట్టిండ్రు. అట్లనే రాష్ట్ర చిహ్నంలో ఉన్న కాకతీయ కళాతోరణాన్ని చార్మినార్ ను తీసేస్తున్నారట. ఇగో ఇప్పటికే ఇదే కొత్త లోగో అని 3 సింహాలు, అమరవీరుల స్తూపం, వరికంకితోనున్నది ఒకటి సోషల్ మీడియాలో అయితే తిరుగుతున్నది. అధికారిక ప్రకటన చేయనప్పటికీ ఇదే కావచ్చు కొత్త లోగో అనుకొని అటు కాకతీయ కళాతోరణం కాడ ఇటు చార్మినార్ కాడ ఆందోళనలు చేసిండ్రు బీఆర్ఎస్ లీడర్లు. రాష్ట్ర కోడు గుర్తే కాదు, రాష్ట్ర గీతాన్ని కూడా కొత్తదే పెడుతున్నారు. దీని మీద అందశ్రీ ఉన్న కీరవాణి పనిచేస్తున్నారట. జయ జయ హే తెలంగాణ అన్న గీతంలోనే చాలా మార్పులు చేస్తారు అని అందరూ అంటున్నారు. మరి అదే గన జరిగితే ఎన్ని మార్పులు ఉంటాయో చూడాలి. కానీ పాలనలో దేవాల్సిన మార్పుల కంటే ఎక్కువ ఈ కోడ్లు, లోగోలు, గీతాలనే తెస్తున్నట్టున్నారుగా. మరి కాంగ్రెస్ వాళ్ళు తెస్తున్న ఈ మార్పు మంచికేనో ముంచేదందుకేనో ముందు ముందు తెలుస్తుంది పట్టుర్రి. అయ్యా, పుష్ప సినిమా పాటలకు అల్లు అర్జున్ వేసిన స్టెప్పులు వేరే లెవెల్ ఉన్నాయని మనకు తెలిసిందేనే. అయితే అవే పుష్ప పాటలకు ఆర్జీబీ స్టెప్పులు వేస్తే ఎట్లుంటదంటారు? ఊకో పిల్ల, ఆశకు అద్దు ఉండాలి, ఆర్జీబీకి అంత టైం ఉండాలి. ఓ దిక్కు సినిమాలు, ఇంకో దిక్కు రాజకీయాలు, ఇంకో దిక్కు ఆయన పార్టీలు, ఆయన పనులు. గిన్ని ఇడిచిపెట్టుకొని ఆయన ఎందుకు పుష్ప పాటలకు డాన్స్ వేస్తాడు అని అనుకుంటుర్రా? మీరు అన్నయ్య అన్ని రైటే కావచ్చు, కానీ ఆర్జీబీ నిజంగానే తగ్గేదేలే అనుకుంటా పుష్ప పాటకు స్టెప్పులేసిండు. ఆర్జీవీ డాన్స్ అంటే నిజంగానే అనుకున్నాం ఆయన బొమ్మ డాన్సా. అయినా భలే ఉన్నది కదా. అయితే ఈ వీడియోను ఆర్జీవీనే షేర్ చేసిండు. జీవి ఆర్జీవీ ఎవ తగ్గేదేలే అన్న రేంజ్లు ఉన్నదిలే. ఇది ఏఐతోనే క్రియేట్ చేసిన ఆర్జీవీ డాన్సు. మరి ఆర్జీవీనే చేసిండో దగ్గర లెవెల్న చేసి సార్కు పంపితే దాన్ని పోస్ట్ చేసిండో కానీ మొత్తానికి ఆర్జీవీ ఏఐ పుష్ప డాన్స్ చూస్తుంటే భలే నవ్వొస్తున్నది. కానీ చిత్రం ఏంటంటే ఇది ఎవరో చెప్పుకోండి అని ఆర్జీవీనే రాసుకొచ్చిండు. మళ్ళా ఇది చూసిన వాళ్ళు కొందరు పుష్ప ప్లస్ వర్మ రెండింటిని కలిపి పుర్మా, అందుకే ఇది పుర్మా డాన్స్ అనుకుంటా కామెంట్లు పెట్టబట్టిండ్రు. కానీ ఇట్లా ఏఐతోనే కాకుండా నిజంగానే పుష్ప పాటకు ఆర్జీవీ డాన్స్ చేస్తే ఎట్లుంటదంటారు? 90 మార్కులు వచ్చినోనికంటే ఫెయిల్ అవుతాడు అనుకున్న పోరడు పాస్ అయితేనే మస్తు ఫేమస్ అవుతాడు. వీడు పొద్దున్న లేస్తే టాకీసులు పట్టుకొని తిరిగిండు. 9ంటికి ఎగ్జామ్ అయితే బెనిఫిట్ షోస్ చూసి పరీక్షకు పోయిండు. తెలుగు పరీక్ష ఎన్నడో, హిందీ పరీక్ష ఎన్నడో తెలియదు. వీడు ఏడా పాస్ అవుతాడు అన్నోళ్ళే వాడు పాస్ అయినాక అందరు నోరు మూసుకుంటారు, మస్తు ఎంకరేజ్ చేస్తారు, జోకుడు జోకుతారు కదా. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే పరీక్ష అన్నారు, పాస్ అన్నారు, 90 మార్కులు అన్నారు, తీరా పెండ్లి కొడుకును చూపెడుతున్నారు. ఇంతకు విషయం ఏందనంటే 10వ తరగతి పరీక్షలను 10 సార్లు తప్పి 11వ పాస్ అయిన అదృష్టవంతుడు. అందుకే మా ఊరుకు ఇంతకంటే శుభదినం లేదు, ఇంతకంటే సంతోషం ఏమున్నది? ఇన్నేళ్ళ
ఏళ్ల సంధి ఏదైతే కోరుకున్నామో అదే జరిగిందని ఊరంతా దండలేసి శాల్వాలు కప్పి సన్మానం చేసి డప్పులు కొట్టుకుంటూ ర్యాలీ తీసిండ్రు. గమ్మత్ విషయం ఏంటంటే ఈడ పాస్ అయిన పిల్లగానెంబడి తిరిగే పోరలు ఉన్నారు చూసిండ్రా, వీళ్ళంతా ఈ అన్నగారు 10వ తరగతి పరీక్షలు రాసుడు షురూ చేసినప్పుడు పుట్టిర్రట. ఇప్పుడు వాళ్ళు పెరిగి పెద్దగా 10వ తరగతి చదివేందుకు రెడీ అవుతుంటే ఈ అన్న ఇప్పుడు పాస్ అయ్యండి అన్నట్టు. అందుకనే పిల్లలకు విషయం మొత్తం అర్థమై ర్యాలీలా సంతోషంగా తిరిగిండ్రు. గల్లీలా ప్రతి ఇంటికి పంచదార పంచిపెట్టి అందరి నోర్లు తీపి చేసిండ్రు అన్నట్టు. ఇంకా అసలు ట్విస్ట్ ఏంటంటే ఈ అన్న షెడ్డి దోస్తులు ఉన్నారు కదా, వాళ్ళు ఈ అన్న ర్యాలీకి టపాకాయలు ఖర్చు పెట్టుకుర్రట. కానీ ఊర్లో ఒక పెద్ద మనిషి 10వ తరగతి పాస్ అయినందుకు ఊరంతా గింతగానం పండుగ చేసిర్రంటే మరి జనాలు ఇన్ని రోజులు అసలు పాసే అవ్వడు అనుకున్నట్టున్నారు. కానీ ఒక్కసారి 2 సార్లు ఫెయిల్ అయితేనే గీ చదువులు మనకెందుకని ఇడిచిపెడుతున్న ఈ రోజుల్లో గుండె ధైర్యం తెచ్చుకొని గింతగానం తపన వాడి పరీక్ష రాసి పాస్ అయ్యంటే మామూలు గుండె కాదు పోన్రి. ఇంతకు అన్నది ఏ ఊరో చెప్పలేదు కదా, మన పక్క రాష్ట్రం మహారాష్ట్ర, పేరు కృష్ణానాం దేవుముండేనట. కానీ పాలిటిక్స్ లో గెలిచిన లీడర్ ని కూడా గీ తీరుగా ఊరేగించినట్టున్నది పో. కొంతమంది సెలబ్రిటీలు తాము డైరెక్ట్ గా ఆకాశం నుంచి ఊడిపడ్డాం అనుకుంటారు. తాము అందరి లెక్క కాదు, ప్రజలకు వర్తించే రూల్స్ ఏవి మాకు వర్తించవు అనే భ్రమలు ఉంటారు. సినిమాలల్లా గెస్ట్ రోల్స్ చేసిన వాళ్ళు కూడా బాహుబలి లెవెల్ బిల్డప్ కొడతారు. ఇగో ఇట్లనే ఒక హీరోయిన్ పోలీసులతోని కొట్లాట పెట్టుకుంది చూడండి. అగో ఆ కార్ లో కూర్చున్న ఆమె పేరు నివేద పేతురాజ్. పోలీసులు ఆమె కార్ ఆపి డిక్కీ తెరువు అని అంటే ఎహేపో నేను డిక్కీ తెరవను అని పోలీసుల ముఖం మీదనే చెప్పింది. అరే తెరువమ్మా లేమున్నాయో చెక్ చేయాలి అని అంటే ఏమంటుందో ఇనుండ్రి. చూసుకోండి, అది పరువుకి సంబంధించిన విషయం. చెప్పినా మీకు అర్థం కాదు. ఐ కాంట్ ఓపెన్ ద ట్రంక్ సార్. డిక్కీ తెరిసే ముచ్చటనే లేదు, అది నా పరువుకు సంబంధించిన విషయం, మీకు చెప్పిన అర్థం కాదు అని మొగుని మీద అలిగిన పెన్లాల్ లెక్కనే మూతి ముడిచింది. ఇదంతా ఒక ఆయన షూట్ చేస్తుంటే వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ అని ఆయన ఫోన్ గుంజుకున్నది. వై ఆర్ యు రికార్డింగ్? వై ఆర్ యు రికార్డింగ్? హాగు అట్లుంటది ఈ సెలబ్రిటీల వ్యవహారం. పేరు చెప్తే మనిషి గుర్తురాదు, మనిషిని చూస్తే పేరు గుర్తురాదు. హాసోంటోళ్ళు సుత ఇట్లా పోలీసులతో లడాయికి దిగుతున్నారు. మరి ఆ డిక్కీలో అంతగానో పరువుకు సంబంధించిన విషయం ఏమున్నదో తెలియదు. ఈ వీడియో చూసి జనాలు తూ అనంటే ఏమైంది నీ పరువు అని సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు. ఈమె తెలుగులో 2-3 సినిమాలలో సెకండ్ హీరోయిన్ గా చేసింది. అయితే పోలీసులను చూసి గింత భయపడుకుంటా మస్తు యాక్టింగ్ చేస్తున్నది. ఈమెకు సెకండ్ హీరోయిన్ పాత్ర కాకుండా మెయిన్ హీరోయిన్ పాత్ర ఇయ్యాలని ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇదంతా ప్రాంక్ వీడియో కావచ్చు అనేటోళ్ళు కూడా ఉన్నారు. అయినా ఇదేం పద్ధతి అమ్మా, చట్టం ముందు అందరూ సమానులే అంటారు. మరి చట్టంలో మీకేమైనా స్పెషల్ రూల్స్ ఉన్నాయా అని క్వశ్చన్ చేస్తున్నారు ఈ వీడియో చూసిన వాళ్ళు. బాహుబలి సినిమాల శివగామి రమ్యకృష్ణక్క చిన్న బాహుబలిని ఒక్క చేతిలో పట్టుకొని నీటిలో కష్టపడుకుంటా పిల్లగాన్ని ఒడ్డుకు చేరుస్తుంది. ఇప్పటికే మీరు సినిమా చూసిరు కాబట్టి అదంతా కండ్ల ముంగట కనబడుతుంది. కానీ మొట్టమొదట నాడు సినిమా చూస్తుంటే గూస్ బంప్స్ వచ్చినాయి కదా, అగో అసోంటి సిచ్యువేషన్ వచ్చింది. కాకపోతే పాపను ఎట్లా కాపాడింది అన్నదే పాయింట్. సేమ్ డిట్టో బాహుబలి సినిమాలో సీన్ చూసినట్టే లేదు. సినిమాలో రమ్యకృష్ణ బుడ్డోని చేత పట్టుకొని నీళ్ళలో నిల్చుంటే ఇక్కడనేమో వీళ్ళ పాపను టబ్బులో పెట్టి ఒడ్డుకు చేర్చిండ్రు. మరి నిజంగానే బాహుబలి సినిమాలో సీన్ను గుర్తు తెచ్చుకొని ఇట్లా చేసిండ్రో లేకుంటే వీళ్ళ దగ్గర ఈ టబ్ ఒక్కటే ఆధారం ఉన్నదో తెలియదు. కానీ అప్పుడే పుట్టిన పసికందును ప్రాణాలతోని బయటికి తరలించి ఆసుపత్రిలో ట్రీట్మెంట్ అందించిండ్రు. మణిపూర్ నాగారంలో ఉన్న ఆసుపత్రిలో పుట్టిందటి పాప. అప్పటికే ఆ ప్రదేశం అంతా నీటితో నిండిపోయి జనాలు ఎటు వచ్చిపోయే పరిస్థితులు లేకపోవడం ఒగెత్తైతే అంబులెన్స్ లో వద్దామన్నా నీళ్లు బిర్రుగుండేసరికి జనాలైట్లో ఉపాయం చేసిండ్రు. కానీ అవి రెమాల్ తుఫాన్ బీభత్సం ఎప్పుడు తక్కువ అవుతుందో ఏమో కానీ ఆడి దిక్కు ఇంత ఆగమాగంగా ఉన్నది చూడండి. ఆనకట్టలు దిగిపోయి ఇండ్లకు నీళ్లు చేరి కోస పడుతున్నారు పబ్లిక్. కానీ మొత్తానికి పాపనైతే భలేగా రక్షించిండ్రు. పోండి, అబద్ధం ఆడినా అతికినట్టు ఉండాలి. గ్యాంగ్ ఆఫ్ గోదావరి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లా బాలయ్య ఎసోంటి పనులు చేసిండో చూసినాం కదా. హీరోయిన్ అంజలిని స్టేజ్ మీదనే నూకేసిండా. ఆయన కూసున్న దగ్గర మందు గ్లాస్ కూడా ఉన్నదా. అయితే ఇప్పుడు ఆ వీడియోలు మస్తు వైరల్ అయ్యి బాలయ్యను ఒక్కొక్కరు బండ బూతులు తిడుతుండేసరికి దాన్ని కవర్ చేసుకునే పని చేస్తున్నారు.
కానీ వాస్తవాలు కండ్ల ముందు మంచిగా కనబడబట్టే. అది జరిగింది అక్కడ. ఏందేంది ఇది క్యాజువల్ గా అన్నట్టున్నదా? పక్కనున్నోళ్లను పక్కకు జరుగు అన్నట్టున్నదా? అసలు అంజలికి బాలయ్యకు మధ్య దూరం గంతున్నది, మధ్యలో డీజేటీలో హీరోయిన్ రాధిక కూడా ఉన్నది. దూరం జరుగుమని అంటే పక్కకున్న రాధికని జరుగుమనాలి గాని గంత దూరంలో ఉన్న అంజలిని జరుగుమంటాడా? ఇక్కడనే తెలుస్తలేదా బాలయ్య కావాలని నూకేసినట్టు? బాటిల్ పెట్టరా సీజీలో పెట్టరా, అక్కడ ఏం లేవు. అక్కడ సీజీలో మందు బాటిల్ ని పెట్టినరా, అక్కడ బాలయ్య కళ్ళని చూస్తేనే తెలుస్తున్నది ఇది సీజీనో మందు సీసనో. అక్కడ కూసున్న తీరు చూస్తుంటేనే అర్థమైతున్నది ఇది సీజీనో మందు సీసనో. ఆయన స్టేజ్ మీద చేసిన రచ్చ చూస్తేనే తెలుస్తున్నది ఇది సీజీనో మందు సీసనో. ఇట్లా కళ్ళ ముందు కనబడ్డ దాన్ని కూడా కప్పి ఉచ్చుకుందామని బగ్గనే కష్టపడుతున్నట్టున్నారు వీళ్ళు. లేదంటే నెక్స్ట్ సినిమా ప్రమోషన్ కి వస్తాడో రాడనో భయం కావచ్చు, లేకపోతే మరి స్టేజ్ మీద నూకేసినట్టు కనబడుతున్నా వీళ్ళ కవరింగ్. అయినా వీళ్ళు చెప్తే జనం నమ్ముతారా? అది ఇంతకు ముందు బాలయ్య కథలు మామూలుగా ఉన్నాయా? ఇంట్లోకి నల్లా రాకుంటే బయటకు పోయి కొనుక్కొచ్చుకుంటాం. 2-3 రోజులైనా రాకుంటే ట్యాంకర్లతో మాట్లాడుకొని సరిపడా నీళ్లు కొనుక్కుంటాం. అయినా సమస్య తీరకుంటే సీదా లీడర్ దగ్గరకు పోయి ఏం సంగతి మంచిగానే ఓట్లు వేయించుకున్నావు కానీ ఏమో గమ్మునుంటున్నావు, మాకు నీళ్లు రావట్లేదు అని కొత్త బోరేయించి నీళ్లను వాడుకుంటాం కదా. కానీ ఇక్కడ అసలు ఏ ఆప్షన్ లేకుండేసరికి వీళ్ళ గోస చూడుండ్రి ఎట్లున్నదో. దేశంలో మంచినీళ్ళ బాధ అందరిది ఒక ఎత్తు అయితే ఛత్తీస్గఢ్ రాష్ట్రం సోంబార్సా ఊరోళ్ళ అమ్మలక్కలది ఇంకో ఎత్తు. గుక్కెడు నీళ్లు కావాలంటే గుట్టలు ఎక్కాల్సిందే దిగాల్సిందేనట. చిన్నపిల్లల నుండి షురువు చేస్తే పెద్దోళ్ళ దాకా ప్రతి ఒక్కరు బిందెనో సర్వనో కుండనో పట్టుకోవాల్సిందే. నీళ్లు దొరికిన కాడ ఇగో ఇట్లా పట్టుకొని రావాల్సిందే. దీనికి బాగా ఎండలు కొట్టి భూగర్భ జలాలు పడిపోవడం ఒక రీజన్ అయితే ఎలక్షన్ ప్రచారాలు నడుస్తుండేసరికి వీళ్ళని పట్టించుకునే నాదుడే కరువైనరట. అందుకే ఇగో ఇట్లాంటి అపరిశుభ్రమైన నీళ్ళని తాగుతున్నాము, గుక్కెడు నీటి కోసం దినం ఎక్కడికో పోతున్నాము, ఎక్కడనో తిరుగుతున్నాము, మళ్ళీ ఎట్లా ఇంటికి వస్తున్నామో ఏం అర్థమైతలేదు అని బాధపడుతున్నారు పాపం వీళ్ళు. కానీ పాపం చూసినరానోళ్ళ వీళ్ళ కష్టము. అరే ఎదురుగా కిరాణం దుకాణానికి పోయి నీళ్ళ క్యాన్ ఎత్తుకురావాలంటేనే సుక్కలు చూస్తాము, అట్లాంటిది నీళ్ళ కోసం వీళ్ళు ఇంత తనలాడుతున్నారంటే మరి అక్కడ లీడర్లు ఏం చేస్తున్నారో వాళ్ళకే తెలియాలిగా. ఛత్తీస్గఢ్లోనే కాదు, ఇటు మన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వినోబనగర్ల పబ్లిక్ కూడా ఇట్లనే కోసపడుతుర్రట. 20 రోజుల నుండి నీళ్లే వస్తలేవట. ఎన్ని రోజులని ట్యాంకర్లతో నీళ్లు కొనుక్కపోవాలని రోడ్ల మీదకి వచ్చి ధర్నాకు కూర్చుంటే ఫుల్ ట్రాఫిక్ జామ్ అయింది. పరిస్థితి దారుణంగా ఉంది. మీరు ఒక్కసారి ఆలోచించండి, నూరు చెట్టు 100 ఎండ, ఈ ఎండలో ఇబ్బంది అవుతుందని చెప్పారు. అయినా సరే ఇదిగో వస్తాయి అదిగో వస్తాయి అంటే తప్ప ఏమాత్రం పట్టించుకోలేదు. ఆఖరికి పోలీసులు వచ్చి బతిమలాడి పంపించిండ్రు. ఆఫీసర్లకు కూడా విషయం తెలిసిందట. గాని అయ్యా ఖమ్మం జిల్లా మంత్రులు బట్టి సారు, పొంగులేటి సారు, తుమ్మల సారు, జిల్లాకు 3 మంత్రులుండి రాష్ట్రంలో ధూమ్ధామ్గా రాజకీయాలు చేస్తున్న మీరు జర వీళ్ళ సమస్యను పట్టించుకోండి, అంతేగాని ఆ పార్టీలు చేయిస్తున్నారు, ఈ ధర్నా ఈ పార్టీలు చేయిస్తున్నారని మాత్రం అనకండి సార్లు. నీళ్లు లేకుంటే ఎవరైనా రోడ్డు మీదకి వస్తారు, జర సమస్యను సాల్వ్ చేయండి, మీకు పుణ్యం ఉంటది. గాని ఇగో ఇవి ICFI యూనివర్సిటీ సమర్పించిన గరం గరం వార్తలు.